రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒక పాస్టర్ సనాతన ధర్మం గురించి మళ్ళీ ఎవరైనా వస్తే అంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసి ముక్కలు ముక్కలుగా నరుకుతామని చెప్పేసి ఒక మాట అన్నారు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రతి యదోకి హిందూ మతం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం ఈ మధ్యకాలం ప్రతి యదవకి, ప్రతి సన్యాసికి అలవాటైపోయింది. ఈ విధవలు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళని ప్రార్థించుకోవచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ హిందూ మతం మీద పడి ఎందుకు ఏడుతున్నారో తెలియదు. అందులోనే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ముక్కలు ముక్కలు నరుతాడా? ఈడెంత, ఈడి బతుకంట, ఈడి మతం ఎంత? పిచ్చ నాకుడికి కాకపోతే, పిచ్చ మాటలు మాట్లాడడం కాకపోతే. వాస్తవంగా ఎవరైనా మతాల గురించి రెచ్చగొడితే వాడిని వెంటనే జైలు. మనకు మాట్లాడటం రాదా? మతాల గురించి రెచ్చగొట్టాలని నిమిషం పట్టదు. ఏ మతాన్నా కించగరిచి మాట్లాడాలంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది, గుర్తుపెట్టుకోవాలి ప్రతి విధవ కూడా. ఈ మతాల గురించి మాట్లాడే విధవ మన భారతదేశ సంస్కారం సాంప్రదాయం గురించి గుర్తుపెట్టుకోవాలి. మన దేశ సంస్కారం సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడూ కూడా మన దేశం ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళలేదు. అది గొప్ప సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం, హిందూ మతం. అలాగే మన హిందువులలో ఒక్కడు కూడా ఎప్పుడు వేరే మతం వాడి మీదకి వాడు ఏం చేయకుండా దాడికి వెళ్ళలేదు. ఇదొక సంస్కారం. ఈ యధవులకు తెలియక ఈ నికృష్టమైనటువంటి విధవులంతా కలిపి సనాతన సాంప్రదాయాన్ని కించపరచడమే కాకుండా జనాలలో దేవుడైనటువంటి, అంటే దేవుడు అంటే సహాయం చేసినోడు దేవుడు అంటారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారి జీవితం స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిన దాంట్లో 50% పేద ప్రజలకే పంచిపెట్టాడు. ఈ సన్నాసి ఎవడైనా పంచిపెట్టాడా? ఈ మాట్లాడే విధవులు ఎవడైనా పంచిపెట్టారా? కానీ పవన్ కళ్యాణ్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడా? కొడుకు కొడితే ఎక్కడుంటాడో వాడికి తెలియదు.